ఒక వీడియో వివచ్చంగా వైరల్ చేస్తున్నారండి. ఒక వీడియోని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక వీడియోని ఎలా అంటే చాలా విపరీతంగా వైరల్ అవుతుందండి. అసలు ఏముంది ఆ వీడియోలో? ఆయన మాట్లాడిన మాట ఏముంది? అసలు జనరలైజ్డ్గా అందరూ మాట్లాడే మాటే కదా, ఎందుకు ఆ వీడియో వైరల్ అవుతుందో నాకు అర్థం కాల. తర్వాత ఆలోచిస్తే అర్థమైంది అనుకోండి, ఓ ఇదా కారణం అని. కాబట్టి అసలు ఎందుకని చంద్రబాబు నాయుడు గారి ఆ వీడియో ఎందుకు వైరల్ అవుతుంది అంటే కనుక ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటది? పెళ్లి తర్వాత విడాకుల ప్రస్తావన రాకూడదు. పెళ్ళి అనేది హిందూ సాంప్రదాయ ప్రకారంగా, హిందూ సాంప్రదాయం క్రైస్తవులే కావచ్చు, లేదా ముస్లింలే కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, పెళ్ళి అని అంటే ఒకసారే జరిగేది. అర్థమైందా? దానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కానీ పెళ్లి తర్వాత అసలు విడాకుల ప్రస్తావనే రాకూడదు. ఇది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడేటువంటి కొన్ని మాటలు. ఆ మాటలు పట్టుకుని వివచ్చంగా వైరల్ చేస్తున్నారు. కారణం ఏంటి? విడాకుల ప్రస్తావన వచ్చేసరికి ఇంత దారుణంగా వీడియో ఎందుకు వైరల్ అవుతుంది అనేదానికి మీకు ఆల్రెడీ ఇప్పటికే నేను మాట్లాడిన ఈ మాటలు వింటేనే మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. గుర్తొచ్చిందో లేదో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో ఆ వీడియో నేను పెడతాను, అది చూడండి. చూసే ముందే నాది రిక్వెస్ట్ ఉంది, మ్యాక్సిమం అందరూ తెలియాలి కాబట్టి మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే నాకు కూడా మోటివేషన్గా ఉంటుంది, ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో మీరు విన్న తర్వాత, ఇప్పుడు నేను పెడతాను ఆ వీడియో, మీరు విన్న తర్వాత మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి. ఒకసారి కట్ చేసి చెప్తాను, ఆ వీడియో పెడదాం. విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు, స్వర్గంలో జరిగింది, ఎప్పుడో నిర్ణయమైంది. పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే భారతీయ సాంప్రదాయం. కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. అది ఒక్క భారతదేశానికి, ఇండియాకి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం. సంపద అవసరం, పేదరికం, విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు, స్వర్గంలో జరిగింది, ఎప్పుడో నిర్ణయమైంది. పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే భారతీయ సాంప్రదాయం. కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం. అది హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు. అది ఒక్క భారతదేశానికి, ఇండియాకి సొంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి గొప్ప విలువలతో మనం ముందుకు పోతున్నాం. సంపద అవసరం, పేదరికం ఉండడానికి వీలు లేదు. అదే చూశారు కదండి, విన్నారుగా చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు. కానీ ఆయన మాట్లాడిన మాటలో దాంట్లో తప్పేం లేదు. అసలు చాలా ఉన్నది ఉన్నట్టుగా వాస్తవమే మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. చూద్దాం ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు అన్ని వాస్తవాలు ఉన్నాయి. విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు, అవును, స్వర్గంలో జరిగింది. అవును. ఓ క్రైస్తవ సాంప్రదాయం ప్రకారంగానే, ఏ సాంప్రదాయ ప్రకారంగా జరిగినా సరే పెళ్లిళ్ళు స్వర్గంలో నిశ్చయించబడతాయి అని అంటారు. ఒకసారి అదే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఎప్పుడో నిర్ణయమైంది. అవును, పెళ్లి జరిగిన తర్వాత అవును. విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే భారతీయ సాంప్రదాయం. అదే భారతీయ సాంప్రదాయం, అదే హిందూ సాంప్రదాయం, అదే క్రిస్టియన్ సాంప్రదాయం, అదే ముస్లిం సాంప్రదాయం. పెళ్లి అనేది జరిగిన తర్వాత విడాకుల ప్రస్తావనే రాకూడదు. విడాకులు తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అది హిందూ సాంప్రదాయమే కావచ్చు, కానీ అసలు ఈ మాట అంటే ఉన్న వాస్తవాన్ని కొండబద్దలు కొట్టినట్టు చెప్పారు ఆయన. చాలా మంచి మాట ఇది. కానీ ఈ మాటను ఎందుకు వైరల్ చేస్తారో, ఈ విడాకుల ప్రస్తావన అనేదానికి చంద్రబాబు నాయుడు గారు అలా మాట్లాడిన తర్వాత ఎవరి గొంతులోనో వెలక్కాయ పడ్డట్టు అయ్యింది అనేది కొన్ని కామెంట్లు వస్తాయి.
కొంతమంది కామెంట్ చేస్తారు, విపరీతంగా కామెంట్లు అయితే కనుక వస్తున్నాయి. కాబట్టి ఏదేమైనా ఈ వీడియో వైరల్ అవుతుందంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, ఎందుకు వైరల్ చేశారు అనేది. కాబట్టి నేను అసలు విషయం చెప్పాలా, విషయం ఏంటో మీరు చెప్తారు ఇప్పుడు మీ కామెంట్ రూపంలో. చూస్తారు మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.